ఆ మధ్య దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ టీం 9,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంతం చేసుకుంది. ఈ విషయం క్రికెట్ ని ఫాలో అయ్యే వాళ్ళకందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అతని వల్లే కోల్కతా టీం కి ఒక పెద్ద షాక్ తగిలింది. ఒకవైపు ఆ బంగ్లాదేశ్ లో మన హిందూ సోదరులని కాల్చి చంపేస్తూ ఉంటే మీరు ఆ దేశ ఆటగాళ్ళని ఐపీఎల్ ఎలా ఆడనిస్తారు అంటూ కొంతమంది వ్యక్తులు, రాజకీయ నాయకులు ఇప్పుడు కోల్కతా టీం మీద, దాని ఓనర్ షారుఖ్ ఖాన్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ముస్తాఫిజుర్ కనుక ఐపీఎల్ ఆడితే పర్యావసనం చాలా దారుణంగా ఉంటుందని బెదిరిస్తున్నారు. అయితే ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ టీం ఏం చేయబోతోంది? ఈ విషయంగా షారుఖ్ ఖాన్ ఏమంటున్నాడు? కోట్లు ఖర్చు పెట్టిన ప్లేయర్ ని కేకేఆర్ వదిలేయబోతుందా? అప్పుడు పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేస్తుందా? బంగ్లాదేశీ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడే విషయంగా బీసీసీఐ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ లో ఆడకూడదనే దాన్ని మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్స్ లో తెలియజేసి వీడియోని చివరి వరకు చూడండి. 2026 మార్చిలో మొదలవబోతున్న ఐపీఎల్ 2026 కి సంబంధించి ఒక మినీ ఆక్షన్ దుబాయ్ లో జరగ్గా అందులో షారుఖ్ ఖాన్ కి చెందిన కోల్కతా నైట్ రైడర్స్ టీం 9,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మరీ బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని తమ టీంలోకి తెచ్చుకుంది. ఆ టైంలో అతని ఫామ్ అండ్ అదర్ యాక్సెప్ట్స్ తో అది మంచి ట్రేడేనని క్రికెట్ లవర్స్ అందరూ భావించగా ఇప్పుడు ఆ ట్రేడే కోల్కతా నైట్ రైడర్స్ టీం కి షారుఖ్ ఖాన్ కి పెద్ద సమస్యలు తెచ్చిపెట్టింది. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్ తో చేతులు కలిపి హిందువుల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అక్కడున్న హిందువులపై హింసాకాండ నడిపిస్తోంది. అవి ఎంత దారుణంగా ఉన్నాయో మనం సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్ లోని హిందువులు చాలా కాలంగా టార్గెటెడ్ వైలెన్స్ కి గురవుతున్నారు. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, అంటే ఆగస్టు 2024 తర్వాత హిందువులు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారనే పేరుతో వారిపై దాడులు పెరిగాయి. అలా ఒక్క 2024లోనే 200కి పైగా ఇన్సిడెంట్స్ రికార్డ్ అవ్వగా ఇందులో టెంపుల్స్ కూల్చివేతలు, హోమ్స్ మరియు బిజినెస్ లపై అటాక్స్, మర్డర్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇక ఈ అరాచకాలు 2025లో కూడా ఇది కంటిన్యూ అవుతూ ముఖ్యంగా డిసెంబర్ లో దారుణమైన స్టేజ్ కి వెళ్లాయి. ఒక చిన్న కంపెనీలో పనిచేసే దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ముస్లిం ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడాడని ఎవరో చెప్తే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా అతన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి అందరూ కలిసి చావబాది చెట్టుకి వేలాడదీసి కాల్చి చంపేశారు. ఆ తర్వాత బ్రజేంద్ర బిస్వాస్ అనే ఒక హిందూ సెక్యూరిటీ గార్డ్ ను కూడా కాల్చి చంపేశారు. ఆ తర్వాత మరో వ్యక్తిని కూడా అంతే చంపేశారు. దాంతో అక్కడుండే హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారగా వాళ్ళంతా అక్కడ తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాగే ఆ దేశంలోని కొంతమంది నేతలు భారత్ ని విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని, ఇప్పటికే 4 హిందువులు దారుణ హత్యకు గురవగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్లని నిషేధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ టీం కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఐపీఎల్ ఆడించకూడదని నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంగానే బీజేపీ నేత సంగీత్ సింగ్ సోమ్ షారుఖ్ ఖాన్ పై మండిపడుతూ జాతి ప్రయోజనాలని విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్ కి చెందిన ప్లేయర్ ని కొన్న షారుఖ్ ఒక దేశ ద్రోహి అని, ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ చాలా సీరియస్ గా మాట్లాడారు. ఇక ఆయన వ్యాఖ్యలకి చాలా మంది మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ ప్లేయర్స్ ని చేసినట్టే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని కూడా బ్యాన్ చేయాలని అంటున్నారు. గతంలో అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్ లో ఆడారు. అప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున షాహిద్ అఫ్రిది ఇంకా మిస్హాబ్ ఉల్ హక్లు ఆడగా, కోల్కతా నైట్ రైడర్స్ తరఫున షోయబ్ అఖ్తర్, సల్మాన్ బట్, మొహమ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున షోయబ్ మాలిక్, మహమ్మద్ ఆసిఫ్, రాజస్థాన్ రాయల్స్ తరఫున యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్లు ఐపీఎల్ లో ఆడగా ఆ సీజన్ లో సోహైల్ తన్వీర్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే అదే సంవత్సరం ముంబై టెర్రర్ అటాక్స్ జరగడంతో ఇండియా పాక్ రిలేషన్స్ డ్యామేజ్ అయ్యి బీసీసీఐ పాక్ కి ప్లేయర్స్ ని ఐపీఎల్ నుండి బ్యాన్ చేసింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వచ్చింది. దాంతో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ లాగా బ్యాన్ చేస్తారా అని కొంతమంది బీసీసీఐని కూడా ప్రశ్నించగా, కొంతమంది బీసీసీఐ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఐసీసీ ప్రయాణికులకి అనుగుణంగానే బీసీసీఐ ఐపీఎల్ ని నిర్వహిస్తోంది. ఇందులో రాజకీయ
రాజకీయ నాయకుల జోక్యం అనవసరం అని చెప్పారు. అలాగే బంగ్లాదేశ్ లో పరిస్థితులు బాలేవని చూస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతానికి ఇండియాకి బంగ్లాదేశ్ అనేది శత్రు దేశమేం కాదు. ఇప్పటికైతే బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాల్సిన అవసరం కనపడలేదు. ఈ విషయంలో మేము పెద్దగా స్పందించాలనుకోవడం లేదు, ఎందుకంటే మా చేతుల్లో ఏం లేదు. అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్ళని ఐపీఎల్ నుంచి నిషేధించే అంశంపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమని చెప్పారు. దాంతో ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ ఐపీఎల్ ఆడేటట్లే కనిపించినా ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహమాన్ ను తమ టీం నుండి రిలీజ్ చేయాల్సిందిగా బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ టీం ని ఆదేశించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే, ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడగా 16 మ్యాచ్ల్లో 17 వికెట్స్ తీసి ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంతో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే సూపర్ బౌలర్ గా, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకొని ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఆ అవార్డుని అందుకున్న ఏకైక ఓవర్సీస్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మాత్రమే. 2017లో కూడా సన్ రైజర్స్ లోనే ఉన్న ముస్తాఫిజుర్ రెహమాన్ 2018 లో ముంబై ఇండియన్స్ కొనుక్కోగా అక్కడ 7 మ్యాచ్ల్లో 7 వికెట్స్ తీశాడు. ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ముస్తాఫిజుర్ 2019 మరియు 2020 ఐపీఎల్ లో ఆడలేదు. ఇక ఆ తర్వాత 2021 ఐపీఎల్ సీజన్ కి ముస్తాఫిజుర్ రెడీ అవ్వగా ఆక్షన్ లో ₹1 కోటి బేస్ ప్రైజ్ కి రాజస్థాన్ రాయల్స్ టీం ముస్తాఫిజుర్ ని కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో ముస్తాఫిజుర్ 14 వికెట్స్ తీసుకుని తన ఫామ్ ని కంటిన్యూ చేయగా 2022 ఆక్షన్ లో ఢిల్లీ అతన్ని $2 కోట్లు పెట్టి కొనుక్కుంది. అలా ఆ తర్వాత 2023 సీజన్ కూడా ముస్తాఫిజుర్ ఢిల్లీలోనే ఉండగా 2024లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుక్కోగా ఆ సీజన్ లో ముస్తాఫిజుర్ బానే పర్ఫామ్ చేశాడు. దాంతో 2025 ఐపీఎల్ లో ఢిల్లీ అతన్ని మరోసారి కొనుగోలు చేయగా గాయం కారణంగా అతను ఆ సీజన్ లో ఆడలేకపోయాడు. అలా ముస్తాఫిజుర్ తన ఐపీఎల్ జర్నీలో మొత్తం 5 టీమ్స్ మారగా ఈ 2026 ఐపీఎల్ లో మరో టీంలోకి, అంటే కోల్కతా నైట్ రైడర్స్ టీంలోకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడగలడా అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంగా కోల్కతా నైట్ రైడర్స్ టీం ఓనర్ షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ బీజేపీ నాయకులు మరియు శివసేన కార్యకర్తలు షారుఖ్ ఖాన్ తీవ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నాడని, ఒకప్పుడు కూడా తన టీంలోనే అనార్ద్రి కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండేలా చూసుకున్నాడని షారుఖ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.